గ్రాంధికము అని మాట్లాడారు చాలామంది. గ్రాంధికంలో ఉండడం వల్ల ఈ గిడుగు రామమూర్తి గారు దాన్ని వాడుక భాషలోకి అనువదించినారని చెప్పారు కదా. ఎస్, గ్రాంధికము అంటే నేడు మన తెలుగు వాచకంలో, తెలుగు పుస్తకంలో పద్య భాగంలో పద్యాలు ఉన్నాయి చూడండి. పద్యాలు ప్రతి పదార్థాల రసం 10th క్లాసు పెద్దవారు ఆ పద్యాలు కానీ, ఇంకా చిన్న పద్యాలు సీస పద్యాలు కానీ, ఏటగీది కానీ అలాంటివి వస్తాయే, అందపద్యం కానీ. ఈ పద్యాలు ఎలా ఉంటాయి అక్షరాలు కలిపి రాసేసింటారు కదా, అదే గ్రాంధికం అంటే. ఇలాంటి రాత అర్థమైందా? ఇలాంటి రాత ఉండేదన్నమాట అప్పట్లో. సంస్కృత భాష ముఖ్యంగా మనకు ఉండింది కదా, సంస్కృత భాష ఎక్కువగా ఉండేది. సంస్కృతంలో చాలామంది విద్వాంసులు, పేరుగాంచిన పండితులు, మహాజ్ఞానులు తప్ప మనలాంటి సాధారణమైన ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి అయితే లేదు. నిజమే. ఆ రోజుల్లో పుస్తకాలు చదవాలంటే మనలాంటి వాళ్ళ చేత అయ్యే పని కాదు అది. ఎందుకంటే అంత గ్రాంధికము, గ్రంథ రూపంలో గ్రాంధికము, అంత భాష అంతా ఇట్లా కలిసి ఉంది. అది చాలా ఎక్కువ జ్ఞానం, మహాపండితులు అనే వాళ్ళకు మాత్రమే దాన్ని చదివి అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ కొన్ని పాత చిత్రాలలో, అంటే సినిమాలు, పాత చిత్రాలు, లవకుశ అని, శ్రీకృష్ణ పాండవీయం అని కానీ, సంపూర్ణ రామాయణం అని కానీ, మహాభారతం, ఇలాంటివి దానవీర సూరకర్ణ సినిమాలు ఉన్నాయి కదా, ఎన్టీ రామారావు పాత నటించింది. ఆ సినిమాల్లో కూడా చాలా వరకు మాటలు పద్యాల రూపంలోనే వస్తాయి కదా, పద్యాల రూపంలోనే వాళ్ళు పాడుతూ ఉంటారు. అది గ్రాంధికము అంటే. ఆ పరిస్థితుల్లో నుంచి ప్రతి సామాన్యుడు, మామూలుగా ఉండే వాళ్ళు అర్థం చేసుకోవాలంటే అయ్యేలా, అది చదివితే అర్థం కాదు మనకి, దాని అర్థాలు తెలియదు కదా. సో కాబట్టి ఇది కష్టమని భావించిన మొట్టమొదటి తెలుగు మనిషి మన గిడుగు వెంకట రామమూర్తి పంతులు. పంతులు అంటే ఎవరు? ఆయన పని అర్థమైపోయింది, ఏం పని చేస్తున్నారు పంతులు అంటే. పంతులు అని ఎవరు అనేది? ఎస్, ఆచార్యులనే పంతులు అని అనేది. అంటే ఆయన వృత్తిపరంగా ఏం వృత్తి? ఉపాధ్యాయ వృత్తి. గుర్తుపెట్టుకో, ఆయన వృత్తిపరంగా ఉపాధ్యాయుడు అయి ఈ సంస్కృత గ్రాంధిక భాషల్లో ఉన్నటువంటి విషయాలన్నిటిని అర్థవంతంగా, మామూలుగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే భాషలోకి, వాడుక భాష అంటారు, ఆధునిక వచనంలోకి అనువాదం చేసిన మొట్టమొదటి తెలుగు కవి ఈ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. ఎస్, కాబట్టి ఆయన యొక్క జన్మదినమే నేడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం మన ఆంధ్రులము, అంటే తెలుగు మాట్లాడే మన తెలుగు వారంతా మనం ఈరోజు ఆయనకి జోహార్లు అర్పిస్తున్నాం. ఆయన జన్మదినాన్ని గుర్తుగా మన మాట్లాడుతున్న తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ వివరించి మననం చేసుకున్నాం ఈరోజు కదా. మాతృభాష ఎంత గొప్పదో మనకి ఈరోజు చక్కగా అర్థమైంది. చాలామంది ఆచార్యులు, మాతాజీలు విశ్లేషించారు, ఉపన్యసించారు, చాలా అద్భుతంగా అర్థమైంది మీకు కదా. కాబట్టి ఈ ఈ గిడుగు వెంకట రామమూర్తి గారి మనవరాలు, స్వయాన మనువరాలు, అంటే ఆయన యొక్క మనవరాలు శ్రీ క్రాంతి కృష్ణ అని ఈరోజు ఉంది. ఆమె విజయవాడలో, హైదరాబాద్లో ఉంది ఈరోజు కూడా. ఈ క్రాంతి కృష్ణ నాకు ఇదే తెలుగు భాష ఉత్సవాల సందర్భంగా నాకు గిడుగు రామమూర్తి ఫౌండేషన్ అనే ఆధ్వర్యంలో నాకు 4 సార్లు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పురస్కారాలు ఇచ్చినారు. నాకు హైదరాబాద్లో 2 సార్లు, విజయవాడలో 2 సార్లు. దీన్ని మనం ఎవరైతే గిడుగు రామమూర్తి పంతులు అని చెప్తున్నామో, స్వయాన ఆయన మనవరాలు గిడుగు క్రాంతి కృష్ణ
కృష్ణ ఆమె పేరు, గిడుగు క్రాంతి కృష్ణ. ఆమె ఇప్పటికీ గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ అనే సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా తెలుగు భాష కోసం ఎన్నో కవితలు రాయడం, కవితా పఠనాలు, కవి సమ్మేళనాలు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికి 4 సార్లు నన్ను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సామాజిక ఉపాధ్యాయుడిగా, 2 సార్లు ఉత్తమ కవిగా కూడా నన్ను, అంటే నేను కవితలు కూడా రాస్తానన్నమాట, ఒక రచయితగా కూడా నన్ను 4 సార్లు మొత్తం మీద 2 సార్లు హైదరాబాద్లో, 2 సార్లు విజయవాడలో సన్మానం జరిగింది. నాకు అవార్డులు ఇచ్చినారు గొప్పగా ఆ ఆవేశం ఆ దాంట్లో. అది ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది, ఆ పాయింట్ గుర్తొచ్చి నేను చెప్పాల్సి వచ్చింది మీకు. ఎందుకంటే ఈ సందర్భం కాబట్టి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం చాలా మాతృభాష యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా తెలుసుకున్నాం అని నేను భావిస్తున్నాను. చాలా అర్థం చేసుకున్నారని కూడా